గాజువాక శ్రీకృష్ణ దేవరాయలు కళ్యాణ మండపంలో ఘనంగా జరిగిన కేఆర్పీఎస్ సమావేశం. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాపుల సమస్యలపై కాపు సంఘాల నాయకులు నిరసన గళం వినిపించారు. దీర్ఘకాలంగా ఉన్న రిజర్వేషన్ సమస్యలపైన, ఇటీవల కాపులపై జరుగుతున్న దాడుల విషయంపై కేఆర్పీఎస్ చైర్మన్ చనమల్ల ప్రసాదరావు గారు, కన్వీనర్ రావి శ్రీనివాస్ గారు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేఆర్పీఎస్ నాయకులు, కాపు సంఘాల నాయకులు, కాపు రిజర్వేషన్ సమితి కన్వీనర్లు, మహిళా సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఇటీవల కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు కుటుంబానికి జరిగిన అన్యాయంపై మాట్లాడారు. లక్ష్మీనాయుడుకి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేఆర్పీఎస్ చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, కన్వీనర్ రావి శ్రీనివాస్, కన్వీనర్లు కోటిపల్లి అయ్యప్ప, బోడపాటి పెద్దబాబు, కాపు సంక్షేమ భరోసా కేంద్రాలు వ్యవస్థాపకులు వెంకటరమణ, గాజువాక కన్వీనర్ సలాది వెంకటరమణ, విశాఖ దక్షిణ విభాగం కాపు నాయకులు కరణం రెడ్డి నరసింగరావు, గంధం వెంకట్రావు, గడసల అప్పారావు, దీర్ఘకాలిక కాపు రిజర్వేషన్ సమస్యపై గళం విప్పిన కేఆర్పీఎస్ చైర్మన్ చనమల్ల ప్రసాద్. మీ అందరూ కూడా గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఎవరు కొద్దిసేపు మీ ఫోన్లు, మీ డిస్కషన్స్ ఆపేసి నా బాధని, నా ఆవేదన ఒకసారి వినవలసిందిగా కోరుకుంటూ, ముందుగా 2 స్లాంగ్స్ చెప్పని అడుగుతున్నాను. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అంటే వర్ధిల్లాలని చెప్పండి. కాపు రాజ్యాంగ గారి కూడా వర్ధిల్లాలని చెప్పండి. కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాంగ పోరాట సమితి, కాపుల ఐక్యత, కాపుల ఐక్యత. థ్యాంక్ యూ. అంటే అది మన కులంతోనే సాధ్యమైన విషయం. ఈ పాటికి అందరికీ తెలుసు. అయితే మీరు అనుకుంటున్నారు చాలా మంది ఇక్కడ తెలంగాణ వేరు, బలిజలు వేరు, కాపులు వేరు, వంటలు వేరు మీరు అనుకుంటున్నారు. కాదు 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 కాదు. తే అంటే తెగింపునే, లా అంటే లక్ష్యంగా పెట్టుకున్నా, గా అంటే గట్టివాడు. తెగింపు, పట్టుదల, గట్టిదల ఉన్నోడు తెలగా. ఆయా ప్రాంతాల్లో వాళ్ళకున్న వృత్తులు బట్టి పేర్లు మారే తప్ప ఇది ఒకటే కమ్యూనిటీ. కాపాడేవాడు కాపు, కాపు కాసేవాడు కాపు. ఆయన చేసిన వృత్తిని బట్టి పెద్ద కాపులుగా పేరు వచ్చింది. ఇక రాయలసీమ జిల్లాలో బలిజ అంటే బలిష్టమైన శరీరం కలిగినోడు. ఆర్మీలో, నేవీలో, పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ మన వాళ్ళే ఉండాలనే విషయం మీకు తెలుసు. ఇక ఒంటరిగానైనా ఏదో గెలుచుకోవాలని సత్తా మనకు ఒంటరి. ఇక తెలంగాణ ప్రాంతంలో ముందూరు కావాలంటే 300 కుటుంబాలు, మూడు 300 కుటుంబాలు మైగ్రేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుండి. నిజాం ప్రభువుల దగ్గర సైనికులుగా వెళ్ళినటువంటి 300 కుటుంబాలు ముందూరు కావాలి. వీళ్ళకి ఈ కమ్యూనిటీ అందరూ చెప్తున్నారు తెలంగాణ వేరు, బలిజలు వేరు, వంటలు వేరు, కాపులు వేరు, ముందూరు కాపులు వేరు. కాదు కాదు కాదు, ఇదంతా ఒకటే కమ్యూనిటీ. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి ఈ రోజు వరకు మీరు కీలక పాత్ర వహించారు. మేము లేకుండా మీరు రాజ్యాధికారంలో రాలేని విషయం ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు. ఈ విషయాన్ని మీరు గుర్తిరిగి మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు ఆహ్వానించినందుకు మహిళలందరి తరఫునే అందరికీ మన రవణ గారికి ముందుగా నాకు ఒక మెసేజ్ పెట్టి, అమ్మా నేను రాలేకపోతున్నాను, మీరు అలాగే రావాలంటే, అన్న కాపు అంటే ఎక్కడైనా వాళ్ళపైన మహిళలు కొంతమంది ఉన్నారన్నా, మేము మాకు ఫోన్ అవసరం లేదు, రావట్లేదు, చిన్న మెసేజ్ పెడితే చాలు, రావడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎప్పుడు కూడా. అలాగే మీరు ఎలాగైతే ఈరోజు మీ వెనక ఇంతవరకు మహిళలకి అన్ని ఒక ప్రాధాన్యత మీరు ఇస్తే, మా భుజాలను మేము పెట్టుకొని మేము కూడా ముందు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా ఈ రోజు మీకు మాటిస్తున్నామన్నా. వీళ్ళందరూ పెట్టుకుపోవాలని చెప్పి అలాగే కాపులకి ఒక ప్రత్యేక మీడియా ఒక ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేస్తాను. అలాగే కాపులకు ప్రత్యేక పత్రిక కావాలి. అటువంటి పత్రికలు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులన్నీ కూడా
ఉండాల్సిన విజయం విశాఖపట్నంలో అవుతారు. మరి రాయలసీమ జిల్లాకి తిరుగులో, కోస్తాంధ్రాకి రాజమండ్రిలో ఇలాగా